Wonderla! Your dream vacation to Dubai starts from ₹29,999 only with GT Holidays, South India's #1 travel brand. అంజీ గారు హాయ్. హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు కలాటా తెలుగు. కంగ్రాట్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. నేను చెప్తున్నా కదా, మొన్న సినిమా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి దేవిలో చూసా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. దేవి అండి. 15th చూసా, 16th చూసా, ప్రీమియర్ కాదు. ఓకే. చూసి చాలా ప్లెజెంట్ గా అనిపించింది సినిమా అంతా. అండ్ ఎండింగ్ బయటకు వచ్చేటప్పుడు ఒక హైలో బయటకు వచ్చాను అనమాట. అవునండి. లైక్ మీ ఫాదర్ గుర్తొచ్చాడు మీకు? అంటే నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఆ హోల్ ఐడియా ఉంది కదా, నాన్నని మనం ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తాము, కానీ నాన్న అనే ఆ ఐడియా ఏదైతే ఉందో, వాళ్ళు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు రానివ్వకుండా మనల్ని షీల్డ్ చేసి పెడతారు. వాళ్ళకి ఎంత బాధలు ఉన్నాయి మన దగ్గర చెప్పుకోరు. సో ఆ హోల్ నాన్న అనే ఐడియా ఉంది కదా, అది నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ నాన్నని మాస్ చేయడం ఎండ్లో పిచ్చగా నచ్చింది. ఎండింగ్ చాలా సాటిస్ఫై బయటకు వచ్చా. థ్యాంక్ యూ అండి. ఆయి గురించి మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. వాటికి వచ్చే ముందు మీ కథ ఎక్కడ మొదలైంది? యాక్చువల్గా నేను సంతోష్ శ్రీనివాస్ గారి దగ్గర కందరీగా, రభస, హైపర్ ఆ 3 సినిమాలు చేశా. అప్పుడు అసలు ఇండస్ట్రీకి వచ్చే ముందు సినిమా అనేది ఎక్కడ ఇంట్రెస్ట్ మొదలైంది? సినిమా అన్నది ఇంకా ప్రతి అంటే మా గోదావరి జిల్లాలో సినిమా అంటే మాకు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే. ఓన్లీ సంక్రాంతి ఆ టైంకి వచ్చినప్పటికి ఏదైనా కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్సులు అవి తప్పితే ఆ 3 days తప్పితే మిగతా రోజుల్లో మాకు ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ఉన్నది అంటే సినిమానే. ప్రతి సినిమా, ప్రతి అగ్ర హీరో సినిమాలు మొత్తం చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, పవన్ గారు, ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు అక్కడ. అట్లాగే సినిమాతో ఒక ఎమోషన్ మనకు కనెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా చూసి ఊరుకోకుండా దాని గురించి ఒక డిస్కస్ చేస్తాడు. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. ప్రతి ఒక్కడు అక్కడ ఒక డైరెక్టర్ లాగా ఫీల్ అయ్యి మాట్లాడుతుంటారు. అట్లాగే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరగడంతో సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ అమలాపురం అండి, మాది ప్రాపర్ అమలాపురం. ఏదైతే మీకు ఎస్కేబిఆర్ కాలేజ్ చూపించాను అదే కాలేజీలో చదివాను నేను. అది మా అమలాపురం దగ్గర మా ఊరి పేరు కొంకాపల్లి అంటారు. ఆ కొంకాపల్లి యాక్చువల్గా అందరూ సినిమా పిక్చర్లోనే అంతే. కొంకాపల్లిలోనే థియేటర్ ఉండేదా సార్? కొంకాపల్లి కదా, అమలాపురం. ఓకే. ఎంత దూరం అది అమలాపురం? 2 kilometers. ఓకే. అది మీకు ఆ గడియార స్తంభం సెంటర్ మీ సినిమాలో బస్ స్టాప్ అని చెప్పి బస్ స్టాప్ అని ఒరిజినల్ బస్ స్టాప్ లేదు, మేము వేసాము. ఓకే. దాని ముందుకు వెళ్తే థియేటర్ ఉంటుంది. ఎన్ని థియేటర్లు ఉండేవి అమలాపురం? యాక్చువల్లీ 9 థియేటర్లు ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు కూడా 9 థియేటర్లు, మల్టీప్లెక్స్లు ఉన్నాయి. మల్టీప్లెక్స్ అయినాయి కొన్ని. చాలా బాగా అంటే సినిమా లవర్స్, సినిమా అయితే బాగా బాగుందంటే సినిమా వచ్చి థియేటర్గా చూస్తారు. చాలా ఒక లాంగ్ రన్ ఉంటుంది. ఒక సినిమా హిట్ సినిమా ఏదైనా ఉన్నదంటే ఒక లాంగ్ రన్, ఒక 40 రోజులు 50 రోజులు ఆడుతుంది. ఇప్పుడున్న రోజుల్లో కూడా అలా ఆడుతుంది. ఓకే. అవును. ఓకే. సో అట్లా సినిమాలు చూసి ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలనుకున్నది? ఇదే డిగ్రీ అయిన తర్వాత రకరకాల జాబులు కొన్ని రకాలు చేసిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్లో వెళ్తామని చెప్పి వద్దని చెప్తారు. ఆబ్వియస్లీ అందరి ఇళ్లలో జరిగేదే. మనం ఏంటంటే బలవంతంగా ఇండస్ట్రీ అని కాకుండా ఏదో జాబ్ చేసుకుంటున్నాం అని చెప్పి ఇక్కడ ఉండి ఆడబెట్టి తర్వాత మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కందిరీగా ఈ సినిమా జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశాను. నాకు అసలు ఇండస్ట్రీలో ఒక ఎంట్రీ పాయింట్ ఎలా దొరికింది సార్? ఇండస్ట్రీ ఎంట్రీ పాయింట్ ఏంటంటే కందిరీగా మూవీ. దానికంటే ముందు ఏంటంటే మేము ఒక సినిమా చేశాను. యాక్చువల్లీ అది కందిరీగా ఒక చిన్న సినిమా ఒకటి చేశాను. ఆ సినిమా తర్వాత ఇక్కడికి కందిరీకి రూట్ దొరికింది. రూట్ దొరికితే మా సంతోష్ శ్రీనివాస్ గారు ఆయన ఫస్ట్ సినిమా రాము హీరోగా 2011లో రిలీజ్ అయింది. అప్పుడు దానికి అసిస్టెంట్ యాక్చువల్గా ఆ సినిమా జాయిన్ అవ్వడం, ఆయనతో కొంచెం ట్రావెల్ అవడంతో రభస సినిమా చేశాం. అప్పుడు ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాలు ఉన్న సినిమా చేసింది ఒక 6-7 సినిమాలు ఉంటాయి. ఎందుకంటే గ్యాప్లు ఎక్కువ ఉంటాయి. కందిరీకి రభసకి ఒక 2 years గ్యాప్, రభసకి హైపర్కి ఒక 2 years గ్యాప్, ఒక డైరెక్టర్ దగ్గర ఉండిపోయాను. దానివల్ల అట్లా అక్కడి నుంచి నేను ఇది అనిల్ రావిపూడి గారి సినిమా రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు వరకు చేశానండి. సరిలేరు నీకెవరు తర్వాత నా అదే ఖచ్చితంగా ఒక డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంని బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమే కరోనా. దానివల్ల లేట్ అయింది. 1 year అలా లేట్ అయిన ప్రాసెస్లో ఒక లాస్ట్కి ఏదో ఒక కథతో డైరెక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో అంతకుముందు ఏదో ఒక పెద్ద కథ ఆ కథ ఈ కథ రాసుకుంటే ఇట్లా కాదని చెప్పి ఇప్పుడు ఈ ఆయి కథ మనకు తెలిసిన నేటివిటీ, మనకు తెలిసిన లాంగ్వేజ్, మనకు తెలిసిన ఇట్లా ఒక మలయాళం సినిమాని ఇట్లా చేస్తారు కదా, మనం ఎందుకు
అంత న్యాచురల్గా కాకపోయినా కొంచెం నేటివిటీ న్యాచురల్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఏంటన్న ఉద్దేశంతో పుట్టిన కథ ఆయన. ఓకే, నాకు ఇది తెలుసుకోవాలని ఉంది. సంతోష్ శ్రీనివాస్ గారి దగ్గర ఎలా జాయిన్ అయ్యారు? లైక్ ఆయన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారు? నిజంగా సంతోష్ శ్రీనివాస్ గారి దగ్గర మా అనిల్ ఉన్నారు, అనిల్ అన్న. ఆయన కందిరీగలో సప్తగిరి ట్రాక్ ఆయనే కదా, ఆయన జాయిన్ చేశాడు యాక్చువల్లీ. ఓకే, అనిల్ గారు ఎలా తెలుసు మీకు? అనిల్ గారు ఒక సినిమాకి ఒక రైటర్, సినిమాకి అక్కడి నుంచి అక్కడ పరిచయం, బాగా పరిచయం. అది బాగా పరిచయం అయితే కందిరీగ తీసుకెళ్ళాడు. కందిరీగ నుంచి నేను ఆయన బయటికి రావడం, నేను అక్కడే ట్రావెల్ అవుతూ ఉండేవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన డైరెక్టర్ అయ్యి ఆయన తర్వాత నేను ఫస్ట్ సినిమాకి అయితే లేను, కానీ పటాసుకి రెండో సినిమా రాజా ది గ్రేట్ నుంచి ఉన్నా. రాజా ది గ్రేట్ నుంచి నేను హైపర్ సినిమా నుంచి బయటకు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యా. జాయిన్ అయిన తర్వాత ఇంకా కందిరీగ వాసు గారి దగ్గర నేర్చుకున్నది ఏంటి ఉందంటే, ఆయన ఒక మాస్ డైరెక్టర్. మా కందిరీగ అన్న చాలా ఎంత మాసిగా ఉంటుందో తెలుసు. ఆయన ఏంటంటే చాలా కొంచెం స్పీడ్గా తీస్తాడు, ఫ్రేమింగ్ చెప్తాడు. యాక్చువల్ ప్రతి డైరెక్టర్ ఆయన ఏంటి కెమెరామ్యాన్ నుంచి డైరెక్టర్ అయ్యాడు కాబట్టి ఫ్రేమింగ్ ఎట్లా పెట్టాలి ఏంటి అనేది చాలా ఐడియా బాగా చెప్తాడు అన్నమాట. దాని గురించి ఆయన దగ్గర నుంచి ఆ విధానం, ఆ ఫ్రేమింగ్ ఎట్లా పెట్టాలి ఏంటి అన్నది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. స్పీడ్గా తీయటం ఒకటి కొంచెం ఆయన చాలా స్పాట్లో చాలా సేమ్ కందిరీగలాగా ఉంటాడు ఆయన, పట్పట్లాడు. ఆయన నుంచి అది నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కమర్షియల్ సినిమా అంటే కొంచెం చిన్న చూపు చూస్తారు కదా, బట్ కమర్షియల్ సినిమాలో కూడా చాలా ఎఫర్ట్ ఉంటుంది. ఏ సినిమా కన్నా కూడా రైటింగ్కి, యాక్షన్ సీక్వెన్స్లు తీయడానికి, వీటన్నిటికీ. బట్ మీరు ఇద్దరు ప్రాపర్ పక్కా కమర్షియల్ డైరెక్టర్, సంతోష్ శ్రీనివాస్ గారు, అనిల్ రావిపూడి గారు. మీరు ఇది రియలైజ్ అయ్యేవారా దట్ కమర్షియల్ సినిమా అంటే ఒక చిన్న చూపు ఉంది? లేదండి, నాకు బేసికలీ కమర్షియల్ సినిమా అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే కమర్షియల్ సినిమా తీయటమే చాలా కష్టం అండి. తీసి ఒప్పించడం ఇంకా కష్టం. యాక్చువల్గా సినిమా హిట్ చేయటం అన్నది, ఈ సినిమా ఇప్పుడున్న పరిస్థితి సినిమా ఓకే చేసుకోవడం, హిట్ చేయటం అన్నది చాలా కష్టం. థియేటర్ జనాలు రప్పించడం అంటే కమర్షియల్ సినిమా డైరెక్టర్లు మనం అసలు అట్లాగా అది ఎప్పుడు అందరూ కాదు, కొంతమంది కమర్షియల్ సినిమా ఎప్పుడు బతికే ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా మీ ఆయ సినిమా ఉంది, లాస్ట్ 20 నిమిషాలు కమర్షియలే కదా యాక్చువల్గా. అది అతను ఫాదర్ ఎలివేషన్ ఏంటంటే కథ ఇప్పుడున్న జనరేషన్ ఆడియన్స్కి ఏంటంటే, నేను మామూలుగా నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ అబ్జర్వ్ చేసింది, కథలోంచి వచ్చే ఎలివేషన్ కానీ కథలోంచి వచ్చే కమర్షియాలిటీని కానీ యాక్సెప్ట్ చేస్తారని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అండి అదే. మనం ఇప్పుడు కేజీఎఫ్ అయినా అది కథలోంచి వచ్చే ఎలివేషన్, కథలోంచి వచ్చే ఊరికే ఫైట్ అంటే అంత వర్కౌట్ కాదేమో నాకు అనిపిస్తుంది. అది మేబీ ఇప్పుడున్న మళ్ళీ ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మారి మళ్ళీ అదే పాత కమర్షియల్ కూడా రావచ్చు. ఇండస్ట్రీ ఎప్పుడు చక్రం తిరుగుతూ ఉంటుంది. అది నా ఒపీనియన్ అండి. అది మరి ఎవరి ఒపీనియన్ నాకు తెలియదు, కానీ నా ఒపీనియన్ అయితే కథలోంచి వచ్చే కమర్షియాలిటీ, కథలోంచి వచ్చే ఎలివేషన్కి ఆడియన్ కనెక్ట్ అవుతారు. లేదంటే కేజీఎఫ్ ఎందుకు ఆడుతుంది మామూలుగా. అనిల్ రావిపూడి గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. అనిల్ రావిపూడి గారు చెప్పాలని కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన యాక్చువల్గా అసలు వరుసగా ఇప్పుడు దాకా ఒక ఫ్లాప్ లేకుండా ఇన్ని సినిమాలు చేసేటంటే ఆయనకు ఒక నమస్కారం పెట్టచ్చు నిజం చెప్పాలండి. ఎందుకంటే క్రెడిట్ రాదు సార్, ఆయన 8 హిట్లు ఇచ్చినా మామూలు విషయం కాదు కదా. ఆయనకు చాలా క్రెడిట్ ఇవ్వాలి మనం. కమర్షియల్ సినిమా జనాల్ని ఏదో మ్యాజిక్ చేస్తాడు. సినిమాని నిలబెట్టడానికి నిరంతరం ఏదో ఒక మ్యాజిక్, ఇక్కడి నుంచి ఏదైనా ఒక ఎపిసోడ్ ద్వారా లేపాలా. మొత్తం అన్ని కొలతల ప్రకారం ఉంటాయి. ఏదన్నా తేడా వచ్చిందంటే ఇక్కడ ఏదన్నా ఒక ఎపిసోడ్ పెట్టి లేపుదాం. ఎంటర్టైన్మెంట్ కింగ్, అద్భుతంగా మంచి ఎంటర్టైనర్ అతను. బేసికల్గా నార్మల్గా కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటాడు, సినిమా కూడా అంత ఎంటర్టైనింగ్ ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ మీరు వీళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు నేను ఇలాంటి సినిమాలు తీయాలి, అంజీ అంటే ఇలాంటి ఫిల్మ్ మేకర్ అనేది ఒకటి ఉండేదా మీకు మైండ్లో? నిజం చెప్పాలంటే అండి, నేను ఫస్ట్ కథలు ఎవరన్నా రాసుకున్నప్పుడు కథలో కొంచెం కమర్షియాలిటీగానే రాసుకున్నాం. నా లైఫ్ని చేంజ్ చేసింది కరోనా అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే కరోనాలో మలయాళం సినిమాలు ఇవన్నీ రకరకాల చూసాం. అప్పటికే ఆడియన్ మైండ్ సెట్ కూడా నెమ్మదిగా చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది. సినిమా అంటే ఇది కదా ఇంకా ఉంది అన్నది మొత్తం వరల్డ్ సినిమా అంతా ఎక్స్ప్లోర్ అయిపోయింది.
ఇప్పుడు రాసుకున్న కథల్లో ఏంటంటే నేను బేసికలీ ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇష్టం. నేను ఏం చెప్పాలన్నా అందు గురించి ఎంత సీరియస్ పాయింట్ అయినా క్యాస్ట్ దీన్ని ఎత్తుకున్నా నేను వాడు ఈడి క్యాస్ట్ ఈ క్యాస్ట్ చెప్పకుండా దీన్ని ఫన్నీ వేలోనే నేను కన్వే చేసి మొత్తమే పంపించాం. బట్ కన్వే అయింది ఏదైంది. కాబట్టి నాకు కరోనాలో చూసిన సినిమాలు వీటితోటి కొంచెం దాంతోపాటు నేను ఎంత కమర్షియల్ డైరెక్టర్ దగ్గర చేసినా న్యాచురాలిటీ అంటే నేను ఎక్కువ ఇష్టపడతాను. న్యాచురాలిటీ ఆ ఉద్దేశంతో అప్పుడు అంతకుముందు కథలు నాకు కొంచెం పక్కన పెట్టి ఇప్పుడు ఈ కథ కథ అన్న రాయటం స్టార్ట్ చేశాను. నిజంగా చెప్పాలంటే ఈ కథ క్యారెక్టర్స్ ద్వారా అప్పటికప్పుడు తక్కువ ఒక 2-3 monthsలోనే అయిపోయిందని కథ. స్టార్టింగ్ పాయింట్ ఏంటి కథకి? స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఊర్లో మనకి ఇప్పుడు జాతిరత్నాలు సినిమా ఉందండి. జాతిరత్నాలు అన్నది చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక కథ కాకుండా కామెడీతో అతను కథ నడిపించాడు. ఫ్రెండ్స్ తోటి ఎంటర్టైన్మెంట్ తోటి అందులోకి మన నవీన్ పోలిశెట్టి గారు అందులో పెర్ఫార్మెన్స్, తర్వాత పక్కన ఉన్న అయింది మన దర్శి రాహుల్ రామకృష్ణ ఆ పెర్ఫార్మెన్స్ తో పెర్ఫార్మెన్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ తో అంత పెద్ద సినిమా అంత పెద్ద హిట్ అయింది. యాక్చువల్ గా అదే ఎటగారు మా గోదావరి జిల్లాలో ఉంటుంది. అదే ఎటగారు గోదావరి జిల్లాలో న్యాచురల్ గానే చాలా మామూలు ఎటగారు ఉంటుంది. పలకరెత్తనే వేరే రకంగా ఉంటుంది మాట. అది చాలా షూటింగ్ లో కూడా బోలెని ఎక్స్పీరియన్స్లు జరిగింది మాట. అట్లా జరుగుతుంటే ఇప్పుడు మనం అట్లా రాస్తే ఏంటి అన్నది వచ్చింది. యాక్చువల్లీ వచ్చిన ఐడియా తోటి ముగ్గురు కథ. అప్పుడు ఏంటంటే కరెక్ట్గా మనకి కరోనా వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు అప్పుడు అది కొత్త కదా. అంటే అప్పుడు కరోనాకి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఊరు వచ్చిన కుర్రోడు 2 ఫ్రెండ్స్ పడకపోతే ఏంటి అన్నది కథ స్టార్ట్ చేసి నాకు మీకు ఈ హరిగడి క్యారెక్టర్ ఏంటంటే న్యాచురల్గా ఉండాలని ఒక వాలంటీర్. అప్పుడు బాగా ట్రెండ్ వాలంటీర్ అన్నది చాలా రిలవెంట్. ఈడన్నవాడు నాకు సుబ్బు క్యారెక్టర్ యాక్చువల్గా మీకు ఒక సీన్ కట్ అయిపోయింది కానీ సూపర్ సీన్ ఉంటుంది. పాపం ఆన్లైన్ యాప్ల ద్వారా డబ్బులు తీసుకుంటారు. పాపం వాళ్ళకి ఏదో కుర్రోళ్ళకి ఒక పాపం చేసి అక్కడ ఎవరో సూసైడ్ చేసుకున్నారు, ఇక్కడ ఎవరో సూసైడ్ చేసుకున్నారు అన్నది అవన్నీ. అటువంటి ఆన్లైన్ యాప్ కూడా ఒక బోగ్గడ తగిలితే ఏంటి అన్నది క్యారెక్టర్. యాక్చువల్ ఫస్ట్ సుబ్బు క్యారెక్టర్ పుట్టింది నాకు మైండ్ లో ఉంది. పాపం అలా పరుగు పోతుందని కరెక్ట్ పాపం ఇలా చేస్తున్నారు. అసలు ఒక బోకుగాడు వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే వీడికి ఎలా సమాధానం చెప్తారు? అసలు అలా అంటే అప్పులు ఊరంతా అప్పుడు ఉన్నాడు ఆడప్పుడు చేస్తే ఏంటి ఏం పీకుతాడు నాకు ఉన్నది పరువే లేదురా అన్నది ఆ సీన్ ఉంటుంది. యాక్చువల్గా అది ఎడిటింగ్లో లేచిపోయింది. సూపర్ హిలేరియస్ సీన్. యాక్చువల్గా వాళ్ళు ఫోన్ చేసి వీడి గురించి తెలుసుకోవడం ఏదో ఉంటుంది అన్నమాట. అది చాలా మంచి ట్రాక్. యాక్చువల్గా ఏదో మళ్ళీ మా దసరాకి ఏదో రీమిక్స్ చేసి రిలీజ్ చేద్దాం అంటున్నాం గారు. మొత్తం ఓన్లీ కామెడీయే పెట్టి లాస్ట్లో క్లైమాక్స్ పెట్టి చేద్దామని అంటున్నారండి. చూడలేదు ఎంతవరకు అవుతుందో. ఇట్లాగా 3 క్యారెక్టర్స్ ద్వారా పట్టుకున్న కథ. ఇకపోతే హీరోయిన్ క్యారెక్టర్ వచ్చినప్పటికీ యాక్చువల్గా క్యాస్ట్ ఫీలింగు అందరికీ ఉంటుంది. యాక్చువల్గా మామూలుగా మగాళ్ళకు ఉంటుంది అన్నది అనుకుంటారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ తగ్గాలి కదండి. పెరిగిపోయిందండి. ఎందుకు అంటే మనకు సంబంధం ఉండదండి. మనం ఉండదు ఎవడో ఒక గ్రూప్ ఒకటి చేస్తాడు టైగర్స్ అంటాడు. అడిగి మీరు అందులో మెంబర్ అయిపోతారు. మీకు సంబంధం లేదు. మిమ్మల్ని ఫ్రెండ్గా చేసేస్తాడు. అందులో ఫాలోవర్ని చేసేస్తాడు. మనకు డైలీ అప్డేట్లు వచ్చేస్తాయి. ఇట్లా ఉంది క్యాస్ట్ అన్నది. మామూలుగా చదువుకునే కొద్ది టెక్నాలజీ పెరిగి కొద్ది తగ్గాలి కదా, పెరిగిపోయింది. అలాగే ఇదే అమ్మాయిలకి వెళ్ళిపోయింది. నాయుడు గారు అమ్మాయి, రాజు గారు అబ్బాయి, రెడ్డి గారు కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఇలా క్యాస్ట్ ఫీలింగ్ మన అబ్బాయిలకి చూపిస్తాం కదా, అమ్మాయి చూపిస్తే ఏంటి రివర్స్. యాక్చువల్ ఈ కథ అంతా అనుకున్నది రివర్స్లోనే రాయడం జరిగింది. అమ్మాయికి ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ఏంటి ఉంది కరెక్టే. కరెక్ట్ తర్వాత మీరేముట్లో అన్నది మాకు సర్వసాధారణ పదం. యాక్చువల్ ఊర్లో మామూలుగా ఏమిట్లో మీరు అని అడుగుతారు మామూలుగా. లేదా ఎవరి తాలూకా అండి పలానా ఇంటి పేరు చెప్తే మేము మా వాళ్ళని ఏంటంటే యాక్చువల్ కాదు ఇంటి పేరుతో గుర్తుపడతారండి. అట్లా మనం ఏం చేద్దాం మరి ఇంత డైరెక్ట్గా చెప్పకూడదు స్క్రీన్ మీద అని చెప్పి దీన్ని కొంచెం ఫన్ వేలో చేద్దాం అని చెప్పి ఈ అమ్మాయి ఏ ముట్లో అన్నాడు నేను షోలాపూర్ ఉల్లిపాయలు మీరు మా వాళ్ళని అని చెప్పి ఓన్ చేసుకోవడం. నేనేమంటానంటే అండి క్యాస్ట్ అన్నది మొత్తం ఇండియాలోనే ఉంది, మొత్తం భారతదేశంలోనే ఉంది. దాన్ని ఆపలేము, దీన్ని మన తెగొట్టలేము. ఎందుకంటే దీన్ని ఏదన్నా ఒక ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనే ఎమోషన్ని ఒక ఫ్రెండ్షిప్ ఎమోషన్ ద్వారా బ్రేక్ చేయొచ్చు అనేది ఓవరాల్ కోర్ పాయింట్ అనుకున్నా. ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా ఇప్పుడు ఈ సినిమాకి ఇంత అప్రిషియేషన్ రావడం కారణం ఏంటంటే ఫ్రెండ్షిప్ ఉన్న దాని ద్వారా ఒక క్యాస్ట్ ఫీలింగ్ అనే ఎమోషన్ని మనం బ్రెయిన్లోంచి తీయచ్చు అన్నదాన్ని చెప్పడంతో రౌండ్ అప్ చేయడంతో చాలా బాగా జనాలకు రీచ్ అయిందని నా ఫీలింగ్.
నో రెజల్యూషన్ ఎట్లా పుట్టింది? ఏది సార్ రెజల్యూషన్ టువర్డ్స్ అండ్ ఇదే ఈ కాస్ట్ అనే దాన్ని నాకు బాగా నచ్చింది. బూరయ్య దగ్గర ఒకటి ఉంది అంటాడు, ఏంటి అంటే అది గుణం. ఆ రెజల్యూషన్ ఎట్లా పుట్టింది అంటే మనం విన్నదే కదండి. ఇప్పుడు కులం కంటే గుణం గొప్పదని మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ఆ కులం కంటే గుణం గొప్పది అన్నదాన్ని మనం ఎలివేట్ చేయగలిగితే కాక మనకి ఇది ఈ సినిమా ఎంటర్టైన్మెంట్తో ఉంది, మన కామెడీ సినిమానే ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అసలు మీ సినిమా కూడా మీకు 22 గంటలు కడుపు పని అవుతారు అని చెప్పుకుంటూ వచ్చాం. లాస్ట్ 20 నిమిషాలు సర్ప్రైజ్ అయ్యారు ఆడియన్స్. ఏమ్మా కామెడీ కథే కాదురా బాబు, ఇందులో ఏదో ఉంది, ఒక మంచి పాయింట్ చెప్పారు. యాక్చువల్గా మొన్న ఒక అతను ఫోన్ చేసి, ఎవరో అతను నాకు తెలీదు, నిజంగా అండి అంజి గారు మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించాలండి, నేను మా అబ్బాయి వెళ్ళాం, నిజంగా ఆ ఫాదర్ క్యారెక్టరు మా ఫాదర్నండి. మా ఫాదర్ కాదు మీరు ఎలా తీస్తారా అంటే, ఏమండి మీ ఫాదర్ కాదు కదండి, అందరి ఫాదర్లు అలాగే ఉంటారండి ఆల్మోస్ట్. అవునండి నిజంగా నాకు మా ఫాదర్ గుర్తొచ్చాడు, నేను మా కొడుకుతో వెళ్తే నా కొడుకు నేను గుర్తొచ్చానంట అని చెప్పినప్పటికీ నాకు చాలా, ఎంత అంటే మనము ఒకటి అనుకుని చేసి అది జనాలకు రీచ్ అవుతే అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నేను ఇప్పుడు అది ఫీల్ అవుతాను. నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పైగా ఏంటంటే చాలా రివ్యూస్ ఎంత బాగా ఇచ్చారంటే, రివ్యూస్ ఒక సున్నితమైన కులం అన్న దాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ చిన్న ఒక సొల్యూషన్ చెప్పాడు అని చెప్పి డైరెక్టర్గా నాకు మంచి రివ్యూస్ వచ్చినాయండి. దానికి కూడా చాలా హ్యాపీ. ఫస్ట్ మూవీకి అంత మంచి రివ్యూస్ రావడం, తర్వాత ఈ సినిమా ఇంత గట్టిగా రీచ్ అవ్వడానికి కారణం ఈ గీతా ఆర్ట్స్ అన్న ఒక బ్యానర్ అన్నది మనకి యాడ్ అవడంతో ఇది ఇంత పెద్దగా జనాల్లోకి వెళ్ళింది. ఈ నెక్స్ట్ వీక్ కూడా మంచిగా ఉంటే కాక మేము అనుకున్న ఒక బ్రేక్ ఈవెన్ వెళ్ళిపోయి అందరూ హ్యాపీగా ఉంటాం. అది సూపర్. ఇది ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను అమలాపురంలో పెరిగాను, చాలా మంది మనుషులు అక్కడ పెట్టగా, సో మీ లైఫ్లో చూసిన ఎన్ని విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి? అంటే నా వయసులో నేను చూసినవి ఏంటంటే, బిర్యానీ సీన్ నా సీన్, అది బిర్యానీ సీన్ నాదే. ముక్కలు లాక్కోవడం, చిన్నప్పుడు 150 ఎంత 200 ఉండేది, మన దగ్గర 50 రూపాయలు ఉంటే ఆడేమో 100 రూపాయలు వేస్తాడు, ఆడు 100 రూపాయలు వేసి టక్మలు లాగుతాడు ఆడు ఎక్కువ. అలాగే నేను ప్రతిసారి అవి ఆడ ఈరా అంటే ఆడు మొత్తం కెలికేసి మొత్తం ఎంగిల్ చేస్తాడు. మనకు అది ఏమైనా అడగ అది ఎక్స్పీరియన్స్ అండి. చికెన్ షాప్ దగ్గర సీన్ ఒకటి పీక పీక అంటుంది కదా, అదేంటంటే ఈ కథ రాస్తున్నప్పుడు మా అన్న నేను చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళాం. మామూలుగా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాం, చికెన్ అది మామూలుగా ఏదో ఏంట్రా కథ ఏంటి అది మాట్లాడుకుంటే, నాతో మాట్లాడుతూ మా అన్నయ్య హే పీక పీక అన్నాడు. అంటే అంతా అలాగా తీసా అన్నాడు అనమాట. నాకు రెక్కలు ఇంకా తీసా అన్నాడు, ఇదేదో బాగుందిరా అని చెప్పి హీరోయిన్ పెడదామని అది హీరోయిన్కి పెట్టడం. ఇట్లా అండి చాలా. తర్వాత ఏంటంటే మనకి మీకు అందులో కనిపిస్తే వర్షం వచ్చినప్పుడు ఒక తాటాకు అరిటాకు పట్టుకున్నాడు, అక్కడ న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. అందరూ గొడుగులు ఉండవు కదండి అక్కడ, లేదు గోన్సెన్ చేసుకుని వెళ్ళటం. ఇంకా అది కూడా మామూలుగా అంత గొడుగులే అంత ఉంటాయండి. మామూలు సడన్గా వర్షం పడుతుంది, ఏం చేస్తారంటే గోన్సెన్ తీసుకుని బయట రావడం, కవర్ పట్టుకుని వెళ్ళటం, అట్లా వెళ్తూ ఉంటారు. దాని తగ్గట్టు ఒకటి ఈ సినిమా ఓకే అయిన తర్వాత కామెడీ సినిమా అనుకున్నట్టు తీసేస్తే కామెడీ సినిమా అయిపోయినాను. ఇట్లా కాకుండా దీనికి ఒక పొయిటిక్ టచ్ ఇవ్వాలి అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు దాకా మనకి ఊరు ఎప్పుడు మీకు మీ ఊరు ఏ ఊరు తెలియదు కానీ వర్షం పడినప్పుడు ఏ ఊరైనా సరే చాలా అందంగా ఉంటుంది. ఏ ఊరు ఏ పల్లెటూరు అయినా వర్షం పడబడి, ఎందుకంటే మనకు వేసవకాలం వచ్చిన తర్వాత ఉగాది టైంకి మనకి చెట్లు ఆకులు మంచిగా చిగురించి ఆ బూడిద ఈడిద మొత్తం పట్టిన సమ్మర్లో ఆ వర్షాలు మొత్తం బూడిదంతా పోయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎక్కడ తెలంగాణ రాయలసీమ ఎక్కడైనా సరే పచ్చదనం ఉన్న చోట ఎక్కడైనా చాలా బాగుంటుంది. నేను చూశాను. ఇప్పుడు మనం ఈ వర్షంలో చేస్తే ఏంటి అన్నది పట్టుకుని దానికోసం ఈ రెయిన్ ఎఫెక్ట్ అన్నది యాడ్ చేసామండి. అది ఒక క్యారెక్టర్ అయిపోయింది ఇప్పుడు. యాక్చువల్లీ ఎవరు వచ్చి చెప్పినా ఆ విజువల్స్ గురించి దీని గురించి మాట్లాడుతున్నారంటే ఆ రోజు మేము ఎంత కష్టపడ్డాము అన్నదే అదంతా మర్చిపోతున్నాం. లైక్ అజయ్ చెప్పారు నాకు, బ్రిడ్జ్ మొత్తం తడపాలి, బ్రిడ్జ్ మొత్తం అండి అజయ్ గారు. ఆయన అయితే వాటర్ ట్యాంకుల కోసం అయితే ఆయన పరుగులు అసలు మామూలుగా కాదు. ఏంటంటే ఈ బ్రిడ్జ్ మొత్తం, ఆ బ్రిడ్జ్ ఉంటుంది మీరు చూడండి, ఆ బ్రిడ్జ్ తడిపాం. అక్కడ ఒక ఫ్లైకేమ్ షాట్ ఉంటుంది, బస్సును ఫాలో అవుతుంది అసలు. అది లిటరల్గా మీ రోడ్ అంతా తడిపాం ఉండదు. అది చాలా బాగుంటుంది. అది మీకు రోడ్ అంతా తడిపాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ రోడ్ అంతా తడిపి మళ్ళీ ఆరిపోద్ది కదా. అదే ఆరిపోద్ది. ఈ పక్కన చడితే ఈ పక్కన తడుకుంటూ వచ్చేవాళ్ళు. నిజంగా ఎన్ని ట్యాంకర్ వాటర్ పెట్టాం అక్కడ కాబట్టి ఫ్రీగా సరిపోయింది, కానీ వాటర్ ఇక్కడైతే బాగుండదు అయిపోయింది. సో ఈ స్టోరీ పిచ్ చేసే ప్రాసెస్ ఎట్లా ఉండింది? ఇక్కడ అప్రూవ్ అయ్యే ముందు ఇంతకు ముందు ఎవరికైనా చెప్పారా స్టోరీ? చెప్పానండి. దీనికి అప్రూవల్ అయ్యే ముందు
ఒక 2-3 చోట్ల చెప్పాను. చెప్పినప్పటికి ఏంటంటే వాళ్ళకి ఆ వరల్డ్ కనెక్ట్ అవ్వలే యాక్చువల్గా. అంటే మనం చెప్పిన, ఎందుకంటే ఇక్కడ సిటీలో ఉంటారు, పెరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఆ వరల్డ్ కనెక్ట్ అవ్వలే. సరే ఆ ప్రాసెస్లో ఉండగా నేను ఇట్లా కాదు వేరే ఇంకో కథ రాద్దాం అనుకున్న టైంలో ఇంకో కథ కూడా ఆల్రెడీ వేరే చోట చెప్పడానికి ట్రై చేస్తాం. వేరే జానర్ అదేంటంటే థ్రిల్లర్ టైప్. అది కొంచెం థ్రిల్లర్ మిస్టరీ టైప్. బట్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గోదావరి అవి ఏమి కాదు, వేరే కథ. వేరే కథ ఏంటంటే యాక్చువల్గా అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, ఇటు పరిస్థితి. అప్పుడు ఏం చేసాము, సరే ఓటీటీ కన్నా సరే అని చెప్పి ఒక థ్రిల్లర్ కంటెంట్ ఏదైనా రాద్దాం అని చెప్పి అది రాసాను. ఆల్రెడీ ఒకరికి చెప్పాను, ఆల్మోస్ట్ ఇది కూడా బాగుంది వెళ్దాం అన్న టైంలో ఇప్పుడు ఈ కథ గురించి నాకు నవీన్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నవీను నాయుడు అని ఫ్రెండ్. వాళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళకి కథ చాలా బాగా నచ్చింది, ఏంటంటే ఇది చాలా మంచి కథ అవుతుంది అని చెప్పి నువ్వు కంగారు పడకని వాళ్ళు బాగా ధైర్యం చెప్పేవాళ్ళు. అప్పుడు ఏంటంటే రియాజ్ అని నవీన్ ఫ్రెండ్ రియాజ్ గారు నాకు కథ. అప్పుడు ఆయన గీతాల కథలు వింటున్నాడు, వాళ్ళు ఉంటాయి ఆయన వచ్చిన్నాడు రియాజ్ గారు. రియాజ్ గారు ఈ కథ థ్రిల్లర్, ఈ కథ అసలు ఏంటంటే ఈ కథ అన్నప్పుడు ఏమైంది, అది అతను ఏంటంటే చూస్తేనేమో ఒకళ్ళు చెప్పాలి అని అన్నాడు. ఇంత మన నవీన్ ఎవరికి చెప్పాలి వస్తే అతనే మంచిగా బాలీవుడ్ హీరోలకు తెల్లగా హైట్ ఉండి ఇలా వచ్చాడు. మనమేమో నేటివిటీ కథ ఏమో లోకల్ కథ చెప్తాం, ఇతను కనెక్ట్ అవుతుందా లేదా ఎవరు అని చెప్పి నేను నిజంగా కనెక్ట్ అవుతుందా లేదా అన్నట్టే చెప్పా. కానీ నీ కథ చెప్పినప్పుడు దీన్ని చాలా బాగా ఇంకా ఓన్ చేసుకుని నాకు నవ్వుతూనే చెప్తూ ఉంటాం. చెప్తున్నప్పటికీ అతను ఏం చేశాడు, మామూలుగా మీరు ఎలాగ వింటున్నారు అలాగే వింటున్నాడు. ఏంట్రా కనెక్ట్ అయింది లేదా, సరేలే ఓకే అని చెప్పి అదే ఎనర్జీ తెచ్చుకొని చెప్పిన తర్వాత మొత్తం కథ అంతా అయిన తర్వాత నైస్ సంజయ్ కథ బాగుంది అన్నాడు. అవునా సార్ మరి ఏం నవ్వలేదు కదా అంటే అప్పుడు అతను అన్నాడు అనమాట, ఏం లేదు నాకు ట్రాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది, ఎక్కువ నవ్వుతే నాకు కుట్టు వెళ్ళిపోతాయి, నీకు ఎక్కువ నవ్వలేదు అన్నాడు. అంటే అప్పుడు నాకు హ్యాపీ ధైర్యం వచ్చింది అనమాట. ఇమ్మీడియట్గా నేను ఏదో శనివారం చెప్పాను అనుకోండి, ఒక ఆదివారం లేదా సోమవారం రోజు నాడు ఎప్పుడో నాకు ఫోన్ వచ్చింది. ఎవరికి సోమవారం కాదు సోమవారం ఫోన్ చేసి బన్నీవాస్ గారు కథ వింటున్నారు అన్నారు. అబ్బా బన్నీవాస్ గారి కథ అని చెప్పి చాలా ఇంకా ఆ రోజు అయితే మామూలుగా కాదు, టెన్షన్ లేదు కానీ హ్యాపీ. సోమవారం ఏమో సడన్గా ఫోన్ చేసి ఈ సోమవారం ఈ రోజు లేదు మంగళవారం వింటాను. అంతేనండి. మంగళవారము సాయంత్రం ఏదో మన కిరణాపురం ఏదో సినిమా సార్, అది ఏదో ఆ సినిమా వినరు భాగ్యం దానికన్నా ముందు సినిమా రిలీజ్ అయిందని దానికి ఆడియో ఫంక్షన్కి వెళ్ళి వచ్చాడు ఆయన. 9:30 అని 8 అన్న 9:30 అంతా అయిపోయింది. నేను అలాగ వెళ్ళి నాకున్నది బైక్ మామూలు హీరో స్ప్లెండర్ ఏది ఉండేది, మైహము భూజా అబ్రా దగ్గర ఉండేవారు. అప్పుడు అబ్రాలో ఉండేవారు. అబ్రా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమంటే అలా బండి వేసుకెళ్ళి కూర్చున్నప్పటికీ నిజంగా చెప్తాను, నంబర్ చెప్తాను, అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి కదండి. ప్లాట్ఫామ్ మీద కూర్చున్నానండి, ప్లాట్ఫామ్ మీద నిజంగా ప్లాట్ఫామ్ మీద కూర్చుని అసలు మనము ఏంటి వెయిటింగ్ కరెక్టే, ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ దాకా వచ్చేసాము ఏంట్రా అని చెప్పి, సరే ఇది నెరేషన్, ఇది లాస్ట్ అవ్వాలి దేవుడా అని చెప్పి దండం పెట్టుకుని రమ్మంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కరెక్ట్గా వచ్చాడు. చాలా నీరసంగా ఇట్లా వచ్చాడు ఆయన. ఈయనేమి ఎలా ఉన్నాడు, కథ ఎలా వింటాడో ఏదో అనుకుంటే పాపం ఆయన తక్కువని. నాకు అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏంటంటే అందరూ కథ వింటున్నప్పుడు ఫోన్లు చూసుకోవడం ఇవన్నీ చూసాం. ఆయన ఏం చేశాడంటే ఫోన్ సైలెంట్లో పెట్టి ఫోన్ ఇట్లా కాకుండా ఇట్లా తిప్పి పెట్టాడు. ఇప్పుడు నాకు చాలా అనిపించిన తర్వాత ఫస్ట్ డైలాగ్ ఇదే డైలాగ్, సార్ ఇది ఏ ఊరు అది ఇది అని అడిగాడు. ఫస్ట్ లాక్డౌన్కి సెకండ్ లాక్డౌన్ మధ్యలో జనాలు కరోనాని లైట్గా తీసుకుంటూ మాస్కులు పక్కన పడేస్తున్న కాలంలో అని చెప్పా. అని పుచ్చిక్క నవ్వాడు ఆయన. ఓ దీనికే నవ్వుతున్నాడు అని చెప్పి దీనికే నవ్వుతున్నాడంటే మన కనెక్ట్ అవుతుంది అని అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి కథ. ఖచ్చితంగా ఇంటర్వెల్కి నిజంగా మీకు సేమ్ ఇక్కడ థియేటర్లో ఏదైతే రెస్పాన్స్ ఆ కోతి బొమ్మను చూసిన సీన్ నుంచి ఇంటర్వెల్ దాకా లిటరల్గా ఆయన నొప్పి పట్టి నవ్వి అయ్యాడు. ఇంకా లాస్ట్కి ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఆపా అని చెప్పి ఆపిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయాలి. సెకండ్ హాఫ్ కూడా ఇల్లేరియస్. యాక్చువల్గా మీకు జాతరలో ఇంకా ఉంటుంది సీక్వెన్స్, ఇంకో 2 సీక్వెన్స్లు ఉంటాయి. ఏంటంటే మనకి లెంత్ వైజ్ తీసేసాం. ఆ జాతర సీన్ విపరీతంగా ఎంజాయ్ చేసాడు. మొత్తం అంతా అయిన తర్వాత ఫస్ట్ ఒకటే మాట, మనం చేస్తున్నాం అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంతే, ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది, ఇది శుభమానంతో మనం చేస్తున్నాం అని అన్నాడు. అంటే ఇంకా సూపర్ అయిపోయిన తర్వాత మన్నాడు నాకు ఆ రోజు ఎట్లా వాట్ వాస్ ద బైక్ డ్రైవ్ ఇంటికి వెళ్ళడానికి ఏం లేదు. ఇంకా మా స్ప్లెండర్ బండి మీద డుర్రు అంటే వెళ్ళి ముందు మా ఫ్రెండ్స్ని కలిసాం, నవీన్ వాళ్ళని కలిసి
ఆయన అయితే చేస్తున్నావు అన్నాడు, ఆయన్ని పక్కన పెడితే ఆయన చాలా ఎంజాయ్ చేశాడు. నాకైతే అతను ఫేస్ని బట్టి నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలామంది చెప్పున్నాను కదా, చెప్పుంటే జెన్యూన్ రియాక్షన్ అర్థమైపోద్దండి. మనం చేస్తున్నాం అని అన్నాడా అంటే ఇంక ఇది అయిపోతుంది అని. అంతకు ముందు కూడా నచ్చింది అని చెప్పారా? నచ్చలేదు, అదే ఎంటమైంది. ఒక్కరు కూడా బన్నీవాస్ గారు కాదు, అంతకు ముందు ఏంటంటే కొంతమంది నెరేషన్లు ఏంటంటే కొన్ని జరిగినాయిలండి. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటికి ఏంటంటే కథ కావాలని ఏదో రకరకాలుగా. నేను ఒక అతనికి చెప్తే ఏమన్నాడంటే, ఒక ఓటీటీ ఎవరో ఒక అతను, అంజీ ఈ కథ అయితే చాలా బాగుంది, కానీ నేను దీన్ని కనెక్ట్ అవ్వను పర్సనల్గా, కానీ ఈ కథని యాజ్ ఇట్ ఈజీగా నువ్వు ఏదైతే నెరేషన్ ఉందో అలా తీసిన వాళ్ళకైతే చెయ్యి, సినిమా ఖచ్చితంగా ఇట్టుంది. అది కానీ మళ్ళీ ఇందులో కథ పెట్టి ఫస్ట్ హాఫ్లో అది ఇది అని చెప్పి చేస్తే మాత్రం సినిమా వర్కౌట్ కాదు. నువ్వు ఏదైతే నెరేషన్ అది చెప్తే మాత్రం వర్కౌట్ అవుతుంది. అదొక సలహా చెప్పాడు. నిజంగా అది నాకు మైండ్లో ఉంది అది. కానీ యాక్చువల్గా లక్కీగా ఏంటంటే మనం ఎక్కడికి తెలియకుండా ఒక పెద్ద ప్రొడక్షన్లో బన్నీవాస్ గారు లాంటి వాళ్ళకి నచ్చింది. ఆ రోజే ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వడం. మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ముందు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళా. మన నవీను, నాయుడు, మా ప్రవీణ్ అని, మన రమేష్ అందరం కలిపి ఒక ఐస్ క్రీమ్ తిని ఒక ఫోటో తీసుకుని ఇంటికి వెళ్తే ఇంక మా వైఫ్ అయితే ఉందా ఆ ఫోటో? ఉందండి, షేర్ చేయండి. ఉంటే షేర్ చేస్తా. ఇక మా వైఫ్ ఏంటంటే ఎట్లా ఉండేదంటే, మనం ఆల్రెడీ 1 year 2 years ట్రై చేస్తుంటాం కదా, మరి ఎన్ని చెప్పచ్చు లేదా, ట్రై చేస్తుంటాం. ఫస్ట్ నరేషన్కి వెళ్తున్నాం అనుకోండి, ఆల్ ది బెస్ట్ అనేది ఫస్ట్ ఎదురొచ్చేది, ఇలా జరుగుతుండేది. ఆ తర్వాత ఆ నరేషన్కి వెళ్తాం, వెళ్ళు అలవాటు అయిపోయింది. ఎక్సైట్మెంట్ లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చినా సరే మామూలుగా ఏమైంది అని ఫస్ట్ ఉంటుంది కదా, అది లేదు. ఓకే ఈడు వచ్చేటంటే అయిపోయింది అన్నాడు. కానీ ఆ రోజు వాసు గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ వెయిటింగ్, ఎంత టెన్షన్ ఉందో పాపం. నేను వాసు గారి దగ్గర నుంచి వచ్చి ఆల్ గుడ్ అని చెప్పి మెసేజ్ పెట్టాను. కానీ ముందు నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కలిసి వాసు గారు అయితే చాలా జెన్యూన్ అన్నారు, చేస్తాను అన్నారు. నాకైతే ఖచ్చితంగా అవుతుంది అనుకున్నామంటే మా నవీన్ రియాజ్ గారికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఇది అయిపోద్ది అని చెప్పాడు. అప్పుడు తర్వాత ఇంటికి వస్తే నిజంగా సినిమా రిలీజ్ రోజు కంటే ఆ రోజు నాకు నిద్ర లేదు తెల్లవారు. ఎందుకంటే నా 12 సంవత్సరాల జర్నీ, మనము కొన్ని అవమానాలు, కొన్ని రిజెక్ట్స్ ఎన్ని ఉంటాం కదా. మనం కథ ఓకే చేయటం అంటే చాలా కష్టం, సినిమా చేయడం ఇంకా కష్టం, హిట్ అవ్వడం ఇంకా కష్టం. అలాంటి పరిస్థితుల్లోంచి నాకు ఒక బ్యానర్లో ఒక సినిమా ఓకే అయిందండి. ఇంకా ఆ రోజు అయితే నిద్ర లేదండి, తెల్లవారు లేదు. ఆ తర్వాత మన్నాడే యాక్చువల్గా మంగళవారం అయింది, కానీ బుధవారం సాయంత్రం ఏకాదశి అని పిలిచి ఆఫీస్ ఇచ్చారు. చిరంజీవి గారి ఇంటి పక్కన ఉంటుంది. నెక్స్ట్ రోజే ఆఫీస్ ఇస్తే, ఆఫీస్ ఇచ్చిన తర్వాత అందరూ నా దగ్గరికి వచ్చి డోర్ తీసి ఓపెన్ చేసుకుంటూ వెళ్ళి చూసేవారు అన్నమాట. గీతాల ఫస్ట్ సిట్టింగ్ ఆఫీస్ ఇవ్వడం ఏంటి, అంటే ఎవరాడంటే వచ్చి చూసుకుంటూ వెళ్ళేవారు మామూలుగా. ఆ విధంగా ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది. దీనికి చాలా సపోర్ట్ ఎవరన్నా ఉన్నారు అంటే బన్నీవాస్ గారు ఎంత సపోర్ట్ చేశారంటే నిజంగా ఒక బ్రదర్ లాగే. కొన్ని మనకి ఫస్ట్ సినిమా డైరెక్టర్ కాబట్టి ఒక పిచ్ ఉంటుంది, లేదు అది ఉండాల్సిందే సార్. ఎగ్జాక్ట్లీ ఏముంది సార్, నేను ఇప్పుడు మీకు ఇది ఉంది, మీకు క్లైమాక్స్ ఉంది కదా, క్లైమాక్స్ 20 నిమిషాల ఎమోషన్లో కూడా కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హీరో వచ్చి, ఒరే మీరు చూసారా సినిమా, మీరు చూసారా, మీకు అర్థమైపోతుంది. హీరో వచ్చి అమ్మలాలో రాంభజనం మధ్య పాటలో హీరో వచ్చి ఏం చెప్తాడు, అరే పల్లవి పెళ్ళి అయిపోతుంటే నేను ఉండలేంటా, నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానరా అని చెప్పి, ఒరే హరి ఎన్నాళ్ళరా వాలంటీర్ చేసేంత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ ఉంటాడు, నీకు 5 లక్షలు డబ్బులు ఇస్తానరా అంటాడు. అన్న అంటే వీళ్ళిద్దరితో క్లోజ్ షాట్ ఉంటుంది. చచ్చిపోయే ముందు అప్పగింతలు ఏంటాడు, నిజంగా సూసైడ్ చేసుకుంటాడేమో అని చెప్పి అది ఉంటుంది అన్నమాట. అటువంటి అన్నది తీసేది, ఫీల్ క్యారీ అవ్వడం లేదు. మనకేంటంటే మన ఎంటర్టైన్మెంట్ కదా అనుకున్నాం, ఇది ఉండాలి కదా అని నేను. కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యి ఒకవేళ కరెక్ట్ వేయకుండా ఎక్స్పీరియన్స్ ప్రకారం మనము కొన్ని తగ్గాలని చెప్పి మూమెంట్ అయిపోయింది. అలాంటివి ఉన్నాయి కొన్ని. కానీ ఫైనల్గా మా వాసు గారు కరెక్ట్ అయ్యారు. ఎమోషన్ అది తీసేయడంతో చాలా బాగా వర్కౌట్ అయింది. సార్, ఒక ప్రొడ్యూసర్కి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు సార్? అంటే నేను చెప్పొచ్చో తెలియదు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే అండి, ఒక కథ జడ్జిమెంట్ అండి. డబ్బు అంటారా,
ఎవడన్నా పెడతాడు, మామూలుగా ఎవరన్నా తీసుకొచ్చి జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఏంటంటే థియేటర్కి సినిమా చూడాలి సార్, థియేటర్ రెస్పాన్స్ ఏంటన్నది. ఎందుకంటే మనం ఓటీటీకి దీనికి సినిమా చేస్తే వాళ్ళ సినిమాలు లేకపోతే జనరల్గా వచ్చే సినిమాలన్నీ ఏ సినిమా అయినా థియేటర్కి వెళ్ళి చూడాలని ఒక ప్రొడ్యూసర్ ఆడియన్ ఎక్కడ రెస్పాండ్ అవుతున్నారు. వాసు గారు ఇప్పటికీ కూడా ఎంత బిజీలో ఉన్నా వారానికి 2 సార్లు పాలకొల్లు వెళ్ళిపోతాడు, అయినా సరే ప్రతి శుక్రవారం సినిమా చూస్తాడు, థియేటర్కి వెళ్ళి చూస్తాడు. అది మల్టీప్లెక్స్ అయినా ఏదైనా సరే థియేటర్కి వెళ్ళి చూస్తాడు. థియేటర్ రెస్పాన్స్ ఏంటన్నది నిజంగా వాసు గారికి చాలా బాగా తెలుసు. ఆయన అన్నాడు యాక్చువల్గా ఈ క్లైమాక్స్లో మీకు బోరయ్య లుంగి మడత పెడతాడు బ్యాక్ షాట్, అంజి ఇక్కడ విజిల్స్ పడితే నీ సినిమా సూపర్ హిట్ అయ్యా అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో నా ఫీలింగ్ ఏంటి, ఒక విజిల్ పడాలంటే అంటే ఒక మాస్ హీరో ఒక ఏదో ఎలివేషన్ ఉండాలి, అతను ఎవరో తెలియాలి కదా, ఆడియన్ కనెక్ట్ అవ్వాలి కదా. ఈయన విజిల్స్ అంటాడు, షార్ట్ బాగుంది, ఆర్ఆర్ బాగుంటుంది, చిన్న ఎమోషన్ ఫీల్ అవుతారేమో కానీ విజిల్స్ ఎందుకు పడతా అని చిన్న డౌట్ నాకు. మీకు నిజంగానే అంటే పక్క విజిల్ పడుతుంది అనే ఫీల్ లేదా మీకు? అంటే విజిల్స్ అంటే మనము మాస్ హీరో సినిమాలు ఇవన్నీ చూసి వచ్చాం కదండి. ఇప్పుడు వినోద్ కుమార్ అంటే ఎవరు ఈ జనరేషన్ ఎవరికి తెలుసు, మామూలుగా తెలీదు. విజిల్స్ అంటే విజిల్స్ కాదు కదా, హై ఫీల్ అవుతారు అన్నది నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను లోలో తక్కువగానే ఆలోచించుకుంటా. మనం విజిల్స్ పడతాయని అంటాం కంటే ఓకే విజిల్స్ పడతాయంటారా, పడతాయా సరే అయితే హై ఫీల్ అవుతారు అన్నది నేను ఫీల్ అయ్యాను. అందుగురించి హై ఫీల్ అవుతారని బట్టి కానీ మనం ఆ షార్ట్ పెడతాం, ఎంత అది ఆ షార్ట్ పెట్టాము అంటే అది ఫీల్ అవుతారని కదా పెడతాం. ఖచ్చితంగా మేము థియేటర్లో చూసాను. ఏంటంటే ఈ సంజయ్ అదేంటంటే దేవిలో చూసాం. దేవిలోనే చూస్తుంటే కరెక్ట్గా బోరయ్య దగ్గర ఒకటి ఉందని హీరో ఎలా తిరిగినప్పుడు అతను వెళ్తాడు కదా, ఆ షాట్కి థియేటర్ అంతా గొల్లమని అరిశారండి. అర్థం ఆయన అనుకుని ఇలా చూసా, సార్ అన్న సినిమా హిట్ అయింది అన్నాడు. అది నాకు అప్పుడు నాకేమనిపించింది అంటే మీకు చెప్పాను కదా ఇందాక, కథలోంచి వచ్చిన హీరోయిజం, కథలోంచి వచ్చిన ఎలివేషన్కి ఆడియన్ కనెక్ట్ అయ్యారు అన్నది నాకు ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. యాక్చువల్గా అది చాలా హై మూమెంట్ అండి, యాక్చువల్ చాలా హై మూమెంట్. తర్వాత వాసు గారు అంటుండేవారు లాస్ట్ 20 నిమిషాలు ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు అజయ్ అర్సద్ అద్భుతంగా ఇచ్చాడు. ఆర్ఆర్ అయితే చాలా సూపర్గా ఇచ్చాడండి ఆయన. అది చూస్తున్నప్పుడు ఇన్నిసార్లు చూస్తున్నా ఏదో తడి వస్తుంది. మామూలుగా చూస్తాం కదండి, మనకి మామూలు ఎడిట్ రూమ్ అంటే చిన్న స్పీకర్లో ఏమి ఉంటాయి. ఇన్నిసార్లు చూసినా తడి వస్తుందంటే ఈ సినిమా గట్టిగా కొట్టేలాగా ఉంది అని ఆయన. అది అరవింద్ గారు అయితే అసలు చాలా మంచి సినిమాలతో పోల్చాడు. ఆ పెద్ద సినిమాలతో మనం పోల్చకూడదు, మనం ఇప్పుడు ఆయన ప్రైవేట్గా మాట్లాడి మనం చెప్పకూడదు, కానీ చాలా నీ సినిమా ఎన్నిసార్లు చూసినా 3 టైమ్స్ చూశాడు ఆయన. ఎన్నిసార్లు చూసినా ఎంజాయ్ చేస్తూనే చూశాను నీ సినిమాని. లాస్ట్ 20 నిమిషాలు అయితే చాలా సూపర్గా ఉంది, అదిరిపోయింది అని చెప్పి ఆగస్టు 15 రిలీజ్ చెయ్యాలి అని చెప్పి గట్టి డెసిషన్ అయిందండి. యాక్చువల్గా అరవింద్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 సినిమా రిలీజ్ చేయాలి. మనకేంటంటే ఆ వీక్ టార్గెట్ కాదు, నెక్స్ట్ వీక్ మన టార్గెట్ అవుద్ది. మనం మౌత్ టాక్ అయితే జనాల్లోకి వెళ్ళి ఈ వీక్ బాగుంటుంది అన్నది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది నిజం అవ్వాలని దేవుని కోరుకుంటున్నాం. సూపర్. ఇది బన్నీవాస్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, అలా అరవింద్ గారికి సినిమా మొత్తం నచ్చింది కానీ ఆటగాడు ట్రాక్ చూపించలేదు. చూసారా? ఆయన నిజమే అండి. అది యాక్చువల్గా నేనేం చేశానంటే తీసి పక్కన పెట్టి మామూలుగా చూశాడు. చూస్తే నేనైతే గట్టిగా నమ్మా. యాక్చువల్గా నాకు సెకండ్ హాఫ్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఉందంటే వాళ్ళతో పాటు ఈ ఆటగాడు మంచి క్రూషియల్ టైం వస్తాడు, మీరు చూసే ఉంటారు ప్రతిసారి. అది హిలేరియస్గా వర్కౌట్ అవుతుంది అన్నది నా ఫీలింగ్. అది ఆయన ఏంటంటే బాగుంటుందా అదా వాసు గారు అంటే లేదు సార్ ఎట్టి పరిస్థితులు ఉండాల్సిందే అని చెప్పి అది చేసాం. అది ఖచ్చితంగా అది చాలా సినిమాకి హెల్ప్ అయింది. ఆ రాములు గారు అన్న అతను 82 సంవత్సరాలు సార్, అతనికి 82. నిజంగా పాపం ఆయన ఇది జాతరలో సిగ్నల్ వచ్చింది ఎగురుతాడు కదా, కసిరెడ్డి కంటే ఎక్కువ ఎగురుతాడు. గమనిస్తే మీరు తెలుస్తుంది అన్నమాట. అంత బాగా కష్టపడి చేశాడు ఆయన. చాలా పాపం అతను కూడా ఇండస్ట్రీలో చాలా సంవత్సరం పట్టించి ఉన్నాడు. పాపం ఈ క్యారెక్టర్ కోసమే ఈ గుర్తింపు కోసం ఉన్నాడేమో. ఎలా పట్టారు ఆయన్ని? ఆయన యాక్చువల్గా మల్లి గారని మాకు అంతకుముందు ఒక కోడేటర్ ఉండేవాడు, ఆయన తెచ్చాడు. ఆయన ఎందుకు ఏంటంటే సర్లేరు నీకెవర్లో సమంత బొంగబోతు ఉంటుంది చూసారా, గుర్తొచ్చింది, అందులో చేశాడండి. నేను మర్చిపోయా, మా మల్లి గారు తీసుకొచ్చి చెప్పారు మీ సినిమాలో చేశాడు. వాయిస్ కూడా అదే ఇప్పుడు గుర్తొస్తుంది. అది అలా కనెక్ట్ అయిందండి. అది ఆ కనెక్ట్ అయ్యి అప్పుడు తీసుకొస్తే చూసి మేము బొట్టు పెట్టి సేమ్ ఆ నిక్కరోనే అది మా తాతయ్య వాళ్ళది ఊర్లో సేమ్ అలాగ ఉండేవాడు మా తాత.
ఆ గెటప్ వేసామాట. మా నానమ్మ వాళ్ళ బ్రదర్ ఏదో అవుతారు అలా. సూపర్. ఈ గూగుల్ కాశీ క్యారెక్టర్, గూగుల్ కాశీ క్యారెక్టర్ అంటే మనకి మీకు ఊరు వెళ్తే, నాకు ఊరు పెద్ద ఐడియా లేదు, ఏ ఊరైనా మా వెళ్తే ఏ డీటెయిల్ ఒకరికి తెలుస్తుంది, ఆడు చెప్తాడు. చూస్తున్నారా? చూడలేదు, తెలుస్తుంది. అలాగా ఒకరు ఉంటారండి ఊర్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ అన్నీ ఆడు తెలుస్తాయి అన్నమాట. అప్పుడు దానికోసం ఒక పేరు గూగుల్ కాశీ అంటే, గూగుల్ అంటే ఏమైంది, గూగుల్లో కొడితే అన్నీ వస్తాయి, ఆ కాశీ కన్నట్టు అన్నీ వస్తాయని చెప్పి గూగుల్ కాశీ అని క్యారెక్టర్ ఆడ. అందుకే మీకు ఒక చెరువు పక్కన ఒక హట్ వేసుకొని ఆ ఊరిని అక్కడ గమనిస్తున్నట్టు, అన్ని విషయాలు ఇది తెలుస్తున్నట్టు అట్లాగా ఆర్టిస్ట్ కూడా అద్భుతంగా చేశాడు నిజంగా. క్లైమాక్స్ ఎలివేషను అతని వాయిస్ వల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. అద్భుతంగా చేశాడు ఆయన. అబ్బాయి ఆయన కూడా చాలా బాగా చేశాడు. సినిమా షూట్ చేయడం మొత్తం రియల్ లొకేషన్స్ ఉన్నాయి కదా? మొత్తం రియల్ లొకేషన్. ఎటువంటి ఛాలెంజెస్ ఉండేవి అంటే? నిజంగా చెప్పాలంటే అక్కడ క్రౌడ్ ఫ్రెండ్లీ అండి. అదే మనకి క్రౌడ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సినిమా వాళ్ళు అంటే ఇంకా అసలు పడి చచ్చిపోతారు. అంటే ఒకసారి మనకు ఫీల్డ్ కొంచెం కవర్ చేసి అటు పక్క వెళ్ళి చూడమంటే మొత్తం అందరూ అక్కడ పక్క వెళ్ళి నీట్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అక్కడ నాకు బాగా హెల్ప్ అయింది ఎవరంటే మా ఊరు సొంతూరు. ఈ లొకేషన్లు రెక్కికే యాక్చువల్గా నేను మా అన్నయ్య నవీన్ అన్న అతను వచ్చాడు. యాక్చువల్గా మేము 10 రోజులు 15 రోజులు మేము సినిమా ఓకే ఇక్కడ అవ్వకముందే మేము తిరిగాం. యాక్చువల్గా వేరే చోట చెప్తున్న ప్రాసెస్ ఆల్రెడీ ఇక్కడ గీతాలో అవ్వకముందే మేము 15 రోజులు ముందు తిరిగి ఈ లొకేషన్ అని పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రెక్కికెళ్ళాం. ఎవరు, నేనుని మా అన్నయ్య కలిపి వెళ్ళాం. ఆ తర్వాత కెమెరామెన్. ఇలా ఇన్ని రెక్కీల వల్ల ఇప్పుడు దాకా మీ గోదావరి సినిమాలో చూసిన లొకేషన్స్ కంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ ఎవరు కెమెరా పెట్టలేదు, నేనే పెట్టాను. మీ ఊరే? మా ఊరే అండి. దగ్గర అమలాపురం దగ్గర నుంచి సరౌండింగ్లో 15 కిలోమీటర్ సరౌండింగ్లోనే లొకేషన్స్. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఆ బస్ స్టాప్ సెటప్ రావులపాలెం దగ్గర ఉంటుంది. యాక్చువల్గా ఆ టెంపుల్ ఉంటుంది సార్, పేరేది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడే లొల్లాకి వెళ్ళి దారిలో ఉంటుంది అన్నమాట. 3 రోడ్ జంక్షన్లో మీకు టెంపుల్ బస్ స్టాప్ సెటప్ ఉంది కదా. రైట్. అదే వాడపల్లికి వెళ్ళి దారి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి అని మా కోనసీమలో చాలా వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్. అక్కడ వాడపల్లి తీర్థం వెళ్ళే దారిలో అక్కడ సెటప్ వేసాం. చాలా మంది ఏంటంటే వాడపల్లి తీర్థానికి వెళ్ళిన వాళ్ళు ఒరే కొత్తగా బస్ స్టాప్ వేసారు అని చెప్పి బస్సుల కోసం అక్కడ వెయిట్ చేసేవారు. షూటింగ్ గుడికి వెళ్ళడానికి కొత్తగా బస్ స్టాప్ వేసారంట అని చెప్పి అక్కడ వెయిట్ చేసారు. అరే బస్ స్టాప్ కాదండి ఇది అంటే అప్పుడు వెళ్ళేవారు అన్నమాట. అది అంత రియల్గా వేశారు మా ఆర్ట్ డైరెక్టర్ గారు కిరణ్ కుమార్ గారు. ఆయన గురించి చెప్పాలంటే అండి, మీకు సుబ్బుగాడి సెటప్ ఉంది కదా, సుబ్బు పబ్జి కూర్చొని ఆడుకుంటారు. అది కూడా చెరువు గట్టు దగ్గర అనుకుంటా. చెరువు గట్టు కాదండి, రావి చెట్టు గుడి టెంపుల్ దగ్గర. అక్కడ ఏంటంటే అది నిజంగా షాప్ అనుకుని అక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళు. అంత రియలిస్టిక్ చేసాడు ఆయన. టెంపుల్ ఏంటంటే మేము చూసినప్పుడు ఓల్డ్గా ఉండేది, మేము వెళ్ళి ఒక 2-3 నెలల తర్వాత వెళ్ళడంతో మొత్తం కలర్ వేస్తారు, వైట్ కలర్. అబ్బా ఇలాగ అయిపోయింది, పాతపడ్డ గుడిలాగా కావాలి కదా అని అనుకుంటే మా కిరణ్ గారు అయితే మీకు ఎందుకంటే నేను చేస్తానని చెప్పి ఇమీడియట్గా దాన్ని ఓల్డ్ సేమ్ అదైతే స్ట్రక్చర్ దాన్ని తీసుకొచ్చాను. అసలు ఎక్కడ ఏంటంటే బ్యూటిఫుల్గా కనపడిపోవాలి ఇలా కాదు, న్యాచురల్గా ఎలా కావాలో అలా. మీకు హీరో వంటగది చూస్తే గుర్తుంటుంది. యాక్చువల్ మా వంటగది అలాగ ఉంటుంది, ఏంటంటే పొగ పట్టేసి అట్లాగా ఉంటాయండి. అక్కడ మనం ఏదో అందంగా చేద్దాం అన్నది ఇంకా మైండ్లో పెట్టుకోలేదు. న్యాచురల్గానే వెళ్దాము, న్యాచురల్గానే. మీకు అక్కడ రోడ్డు చూసిన బురదగా ఉంటుంది, అక్కడ వర్షం పడుతుంటే బురద ఉంటుంది. అది క్రియేట్ చేసాం యాక్చువల్గా. మొత్తం బురద చేసి అందరి చేత తొక్కిచ్చి వాటర్ అడుగుల్లో వాటర్ ఉండేలా చేసి ఇవన్నీ చేయటంతో మీకు అంత ఆథెంటిక్ లుక్ ఆర్గానిక్గా ఫీల్ అవుతున్నారు. సూపర్. ఇప్పుడు నాకు సినిమాలో ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే ఉన్న కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు. అంటే సినిమా మొత్తం క్లీన్ గానే ఉంది కదా, ఆ డైలాగ్ లేకపోయినా కూడా నవ్వు అనేది వస్తుంది కదా, బట్ అలాంటివి ఎందుకు అవసరమా అని అనిపించింది. అది అంటే అండి, ఇప్పుడు మనము సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆ ధైర్యం వేరు. అర్థమైంది మీకు? అంటే ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఏది కానీ యూట్యూబ్ దీనివల్ల ఆ లాంగ్వేజ్ ఏది మాట్లాడినా డబల్ మీనింగ్ అయిపోతుందండి. ఏది మాట్లాడినా అదేంటంటే దాన్ని మనం మైండ్ సెట్ అట్లా పొల్యూట్ అయిపోయింది యాక్చువల్గా. ఏదో మాట్లాడుతుంటే ఏదో బూత్ అంటున్నారు, అందో డబల్ మీనింగ్ తీస్తున్నారు. అట్లాంటి టైంలో మనకేంటంటే సరే ఇది మామూలుగా మనం ఒక కుర్రాళ్ళ సినిమా అన్నట్టు వెళ్తున్నాము, చిన్న తీసుకున్నాము,
నాకు తర్వాత అనిపించింది ఓహో ఇది కూడా లేకుండా కూడా సినిమా చాలా జెన్యున్గా ఉంటుందేమో అని నేను తర్వాత నేను ఫీల్ అయ్యానండి. కానీ ఏంటంటే మాకు భయం ఉంటుంది కదా, సినిమా జనాలకు ఒక రీచ్ అవ్వాలంటే ఏదో ఒక కంటెంట్ ఉంటే రీచ్ అయిన తర్వాత మనం థియేటర్లో మంచిగా చెప్తున్నాం. అల్టిమేట్గా అది అక్కడక్కడ ఉన్నా థియేటర్ లోపలికి వచ్చినప్పటికి మనం చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్తున్నాం, ఎక్స్క్యూజ్ చేస్తారులా ఆడియన్స్ అని చెప్పి ఎదరికెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు మీకు హిట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం మీరు అలాంటి ఫుల్ దీన్నే నమ్ముకుని వెళ్ళచ్చు. దీన్నే నమ్ముకుని వెళ్తాం ఖచ్చితంగా. డబుల్ మీనింగ్ ఉండదని అక్కడక్కడ ఏంటంటే మీరు చెప్పింది అదే కదా, చీకట్లో కూడా చేత్తో పట్టు తిరుగుతున్నాడు యాక్చువల్గా ఒకటి వాడుకుపోదాలి యాక్చువల్గా. మీకు అర్థమైంది మీకు అడిగి వాడే మామూలుగా ఊరికే అంటారు అయ్యి, అది నాకు పెద్ద బూత్ అనిపించలేదు యాక్చువల్గా. అక్కడ ఏంటంటే లిటరల్గా మామూలుగా అంటారు అవి మనకి థియేటర్లో చూస్తున్నప్పుడు ఓహో ఇది కొంచెం ఇదైనా, కానీ ఏంటంటే ఆ పంచికి థియేటర్లు గట్టిగా నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అదేనండి బూత్ కాదు బూత్ అనుకున్నట్టు వెళ్ళింది అది. ఈ హోల్ ప్రాసెస్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఏమనిపించింది సార్? హోల్ ప్రాసెస్ నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే అండి, నాకు జెన్యూన్గా సినిమా తీసినప్పుడు టెన్షన్ లేదు, తర్వాత అసలు ఎంత కూడా, ఎందుకంటే చాలా చాలా క్యాజువల్గానే చాలా నీట్గానే తీసుకుంటూ వచ్చేసాను. ఎడిటింగ్ రూమ్లో ఎన్ని మామూలు అందరూ డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ పడేది. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే దేవి థియేటర్లో ప్రొడ్యూసర్ పక్కన సినిమా చూడటం. నిజంగా చెప్తే నమ్మరు. నా కొడుకు ఉన్నాడు, చిన్న కొడుకు. నేనేంటంటే సినిమా మన జడ్జిమెంట్ మన అదే కదా, అదే రైటర్ రాంగ్ ఏంటన్నది చిన్న నా ఒళ్ళో ఉన్నాడు. ఆడే శరీరం బాడీ హీట్ ఉంది. నేనేంటంటే నేను చాలా హీట్గా ఉన్నా. నేను మొత్తం ఏంటంటే నాకు ఇది అయిపోతుంది. ఇక్కడేం ప్రొడ్యూసరు ఆయనకి నాకు కొన్ని ఉంటాయి కదా, కొన్ని క్లాషెస్. అక్కడ నేను వద్దన్నాను కదా నువ్వు పెట్టావు అని చెప్పి అతను ఇలా చూడటం, మీరు వద్దన్నా సరే అప్పుడు పెట్టినా బాగా వెళ్తుంది కదా నేను. ఇదే సరిపోయిందండి. దయించి ఫస్ట్ టైం డైరెక్టర్లు ఎవరు ప్రొడ్యూసర్తో సినిమా చూడొద్దండి, చాలా టెన్షన్ పడతారు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే అక్కడికక్కడ తెలిసిపోతుంది సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది. అది బయటకు వచ్చింది వేరు కదా. నాకైతే చాలా చాలా అసలు ఆ 2 గంటల 20 నిమిషాలు మాత్రం నేను చాలా స్ట్రెయిన్ అనిపించాను. మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది బాడీ. అది మాత్రం నిజమండి. నాకైతే అది తెలీదు, ఆయన ఎట్టు కూర్చుంటాడు అన్న విషయం నాకు తెలియదు. ఆయన పక్కన కూర్చున్నాడు. చూసారు అప్పుడప్పుడు అదే ఉండి కొన్ని ఆయన చెయ్యి ఆయన కూడా అంత హీట్గా ఉన్నాడు. మొత్తం ఆయన చేయబడితే అతను 104 ఫీవర్ లాగా అంత హీట్గా ఉన్నాడు ఆయన. చాలా, ఎందుకంటే పాప ఆయన కూడా చాలా గట్టిగా నమ్మాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీస్తున్నామని మేము నమ్మాము. జనాలు రిసీవ్ ఎలా చేసుకుంటారు, పైగా కాంపిటీషన్ మీద వచ్చాము. మన నమ్మకం నిజమవుతుందా లేదా అన్న ఈ ఒక టెన్షను చాలా అనిపించాలండి. అదైతే మాత్రం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ప్రొడ్యూసర్ పక్కన వచ్చే సినిమా చూడటం. అమ్మో, నాకు కథ చెప్పినప్పుడు టెన్షన్ లేదు, అసలు సినిమా తీస్తున్నప్పుడు అసలు టెన్షన్ లేదు మాత్రం. అప్పుడైతే నేను బయటకు వచ్చి అదే చెప్పాను మా మిస్సెస్, మా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి మీరు సినిమా తీసినా మాత్రం ప్రొడ్యూసర్ పక్కన సినిమా చూడదు, అది నరకం, అది మరి ఎక్కడ వర్కౌట్ కాదు ఏంటని చాలా మైండ్ టెన్షన్ వస్తుంది అని చెప్పాను. అది అదొకటి. ఫ్యామిలీ అంతా హ్యాపీయా సార్? చాలా హ్యాపీ అండి. యాక్చువల్గా సినిమా అయిపోయిన తర్వాత దేవి థియేటర్లో సినిమా చూస్తున్నాం. అంటే లాస్ట్ అప్పుడు దాకా నవ్వుతున్నారు ఆ 20 నిమిషాలు సైలెంట్గా చూస్తున్నారు. ఇదేంటి ఇలా చూస్తున్నారు అని భయం నాకు నిజంగా. అంటే ఎమోషన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కదండి. ఇప్పుడు కామెడీ అంటే తెలిసిపోద్ది నవ్వుతున్నారా లేదా అన్నది, ఒక యాక్షన్ అంటే తెలిసేది అరుస్తున్నారా లేదా అన్నది. చూస్తుంటే అలా చూస్తున్న టైంలో యాజ్ ఇట్ ఈజ్గా బోరై మడత పెట్టినప్పుడు ఈజిల్ చేశారు కదా, అప్పుడు ఓహో వర్కౌట్ అయిపోయిందని హ్యాపీనెస్ అండి. తర్వాత మొత్తము హీరో రియలైజేషన్ అంత ఎమోషన్ అంతా ఫీల్ అవుతుంటే లైట్స్ అలా ఆన్ అవి నేనంటే ఇట్లా చూసినప్పటికన్నా నిజంగా చెప్తున్నప్పుడు హీరోయిన్ ఏడ్చేస్తుంది. ఇటుపక్క చూసినప్పటికేమో మా మిస్సెస్ వచ్చింది ఏడ్చేస్తుంది. ఇలా చూస్తే మా అసిస్టెంట్ డైరెక్టర్ అక్షయ్ గారు ఏడ్చేస్తున్నాడు. ఏమైందంటే ఆవిడకి ఆడు మా అక్షయ్ వచ్చి తక్కువ నాన్న 2 సంవత్సరాలు కష్టం అన్నా అని చెప్పి ఏమైందంటే సినిమా చాలా హిట్ అన్నా అని చెప్పి అప్పుడు నాకు మళ్ళీ మా మిస్సెస్ వచ్చి ఇలాగా చేసినప్పుడు నాకు అప్పుడు మనకు కొంచెం ఎమోషన్ చాలా తక్కువ అనుకోండి, నిజంగా చాలా తక్కువ. నేను పెద్దగా ఏది మైండ్కి తీసుకొని మనసుకి తీసుకోను, చాలా తక్కువ. కానీ సరే అప్పుడు నాకు చిన్న తడి వచ్చింది. ఓహో అని చెప్పి ఇంకా సినిమా జనాలు బయటకు మళ్ళీ మా ఊరు ఫోన్ చేశాను, ఎట్లా ఉందంటే చాలా బాగుందన్న రిపోర్ట్. అక్కడ నుంచి చిన్న హ్యాపీ.
సార్ సూపర్ సార్. నాకు ఇంటర్వ్యూ పిచ్చగా నచ్చింది. అంటే మీది ఫస్ట్ టైం కదా కలవడము, మీరు ఎలా ఉంటారు, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అన్నా కూడా కొంచెం భయంగా ఉంటది అనమాట. అరే గెస్ట్ కరెక్ట్ గా ఓపెన్ అప్ అవుతారా, లేకపోతే వన్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తారా అట్లా అని చెప్పి మీరు ఇంత ఫ్రీగా ఇంత సరదాగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగా ఒకటి చెప్పాలంటే మంచి రివ్యూస్ ఇచ్చారండి. తర్వాత ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ రివ్యూవర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా మంచిగా చెప్పారు. దానికి చాలా హ్యాపీ అండి. యాక్చువల్గా ఏంటంటే సినిమా బాగా తీసేసామంటే అది ఒకరోజు కష్టం కాదు, నా 12 సంవత్సరాల కష్టం అనేది సినిమా. కాబట్టి ఎప్పుడైనా ఇది ఒక సినిమా ఇంత మంచి కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు అంటే థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలండి. థియేటర్కి రండి. థియేటర్కి వస్తే ఏంటంటే ఆనందాన్ని ఎప్పుడు నలుగురితో పంచుకోవాలంటారు. మీరు నలుగురితో కూర్చొని చూస్తే మీ హ్యాపీనెస్ ఇంకా పెరుగుతుంది. తర్వాత ఏంటంటే మీకున్న స్ట్రెస్ పోతుంది, మీకు ఆరోగ్యం వస్తుంది, మాకు డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు సినిమాకి రండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. సినిమా అంటే సినిమా బాగుండాలి. ఎంతకంటే మంచి సినిమా అయితే ఇది మధ్యకాలంలో అందరూ ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే ఎంత ఎంటర్టైన్మెంట్లో ఎంత ఎమోషనల్ సినిమాని చూడలేదు అన్నది ఎక్కువ చెప్తారని నాకు. నేను దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మనం కామెడీ సినిమా తీయడం కాదు, మంచి ఎమోషనల్ సినిమా తీసాము అన్నది. ఇవాళ పొద్దున్న మా బాబు అన్న మా బాబు అంటాం, మా ఫోన్ చేశాడు, మా డాడీ మా బాబు అంట 6:30కు ఫోన్ చేశాడు. 6:30 నైట్ లేట్ అయింది. ఎరా ఏంట్రా అదే ఎవర్రా కోటూరుబాబు రాజు గారు వచ్చారు రా, సినిమా బాగుందని ఫోన్ చేశాను. బాగుందని చెప్పాడు రా, అందుకే చెప్తారు అనుకున్నా. నేను పడుకున్నాను, నా రాత్రి నిద్ర లేదండి. సర్లే పడుకోలే ఫోన్ పెట్టేశాడు. అంతే. అందరూ వచ్చి మా నాన్న దగ్గరికి వచ్చి మీ అబ్బాయి ఏదో అనుకున్నాం కానీ మంచి సినిమా తీసాడండి అని చెప్పడం. పాపం మా వాళ్ళకి తెలియదండి. యాక్చువల్లీ ఇండస్ట్రీకి వచ్చాము కానీ డిపార్ట్మెంటు డైరెక్టర్ అవుతాడు అన్న విషయం కూడా తెలియదు. ఏదో చేస్తున్నాడు, ఏదో బతుకుతున్నాడు, నిజంగా తెలీదు. డైరెక్టర్ అవుతాము ఇలాగ ఒక టీవీలో కనపడదు అన్న విషయం తెలియదు వాళ్ళకి. డిపార్ట్మెంట్ చేస్తున్నాడు, ఏదో ఓకే వెళ్తుందిలే అనుకుంటారు. ఏదో మా తాత ఇచ్చిన ఆస్తి ఏదో ఉంది, అది అక్కడ పోకపోయినా మొత్తం మీద ఉన్న ఆస్తి ఉంది కదా, ఎలాగ బతుకుతారులే అనుకున్న ఉద్దేశం వాళ్ళకి. మనం ఏదో డైరెక్టర్ అయిపోతాము ఇదన్నది అసలు ఏ క్వశ్చన్ లేదు. యాక్చువల్గా మా నాన్న ఒక మాట అడిగాడు, చాలా నాకు బాగా నచ్చింది. గురువారం రిలీజ్ అయిన తర్వాత ఆదివారం ఫోన్ చేశాడు, ఇక్కడే మన తండ్రిల ఆఫీస్లో ఉండగా, నాన్న సినిమా చూసావా అని. అప్పుడే చేశాడు. అది ఇంకా చూడలేదురా అన్నాడు. ఎలా ఉంది అన్నారంటే ఇక్కడ బాగానే ఉందని చెప్తున్నారు రా అన్నాను. ఇక్కడ కూడా బాగానే ఉంది అంటే సరే మరి సొమ్ము అయిపోద్ది అని అడిగాడు ఫస్ట్. సొమ్ము అంటే విల్ ఇట్ మేక్ మనీ బ్యాక్, డబ్బు సొమ్ము అయిపోద్ది, డబ్బులు అయిపోతా అంటే అప్పుడే కదా రిలీజ్ అవుతుంది ఏమో, అయిపోవాలరా అదన్నా కూడా ఎవరికి డబ్బులు సినిమా తీయించు, డబ్బులు పోయినాయి అంటే మళ్ళీ నిన్ను తిట్టుకుంటారు, డబ్బులు రావాలి లేదని మళ్ళీ ఇంకోటి ఎవడ పిల్ల కదరా నిన్ను అన్నాడు. నాకు బాగా నచ్చింది ఆ మాట. ఏంటంటే మా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే మన రూపాయి కూడా లెక్క. మా నాన్న ఎప్పుడు ఆ లెక్క ఉంటుంది ప్రతిదానికి. ఇప్పుడు మా 3 అన్నదమ్ములు, అంజిగడికి ఎంత ఇచ్చావు లెక్క రాస్తాడు, ఆడికి ఎంత ఇచ్చావు, ప్రతిదీ లెక్క ఉంటుంది డబ్బులు. అది నాకు బాగా అనిపించింది. అంటే అవును కదా, ఒక మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కరెక్ట్. ఆ మెంటాలిటీలో మొత్తం మీద ఈ వారం బ్రేక్ ఈవెన్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. Hola! Your dream vacation to Dubai starts from ₹29,999 only with GT Holidays, South India's #1 travel brand.